రియల్ లైఫ్లోనే కాక రియల్ లైఫ్లో కూడా తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. కోట్ల మంది గొంతుకగా మారి టీవీకేతో తమిళనాట రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అభిమానుల గుండెల్లో దళపతిగా ముద్ర వేసుకున్న జోసెఫ్ విజయ్ ఇప్పుడు జననాయకుడిగా కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టేశారు. మొన్నటి ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా విజయ్ విశ్వరూపం చూపించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎలక్షన్ దాకా ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఒకవైపు విడాకుల కేసు, మరోవైపు తొక్కిసలాట లాంటి ఘటనలు వెంటాడిన ధైర్యంతో ముందుకు సాగారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు విజయ్ గట్టి దెబ్బే కొట్టారు. కేవలం సినీ అభిమానులే కాకుండా కొత్తదనం కోరుకునే యువత విజయ్ వైపు మొగ్గు చూపారు. సినిమాల్లో బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసిన ఈ దళపతి ఇప్పుడు పొలిటికల్ బాక్సాఫీస్ని షేక్ చేశారు. విజయ్ ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయినా ఫస్ట్ ఎలక్షన్ మాత్రం సూపర్ హిట్ కొట్టింది. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే తన స్టామినా ఏంటో చూపించారు దళపతి. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని పవర్లోకి వచ్చింది. అచ్చం సినిమాలా సాగింది విజయ్ పొలిటికల్ జర్నీ. ఎన్నో ట్విస్టులు, మరెన్నో సవాళ్ల మధ్య విజయ తీరాలకు చేరింది. జూన్ 24న విజయ్ జన్మించారు. పూర్తి పేరు చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్. తల్లి శోభ గాయని, తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు. సినీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కావడంతో చిన్నప్పటి నుంచే విజయ్ సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. కానీ ఎంట్రీ అంత సాఫీగా సాగలేదు. ఆయన హీరో ఏంటి అంటూ ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో 60 లక్షలు అప్పు చేసి విజయ్ తండ్రే దర్శకుడిగా అతనితో సినిమా తీశారు. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ప్రయత్నంలో నిరాశ ఎదురైంది. 1992లో తొలి సినిమా నాళయ్య తీర్పు ఫ్లాప్ అయింది. ఎలాగైనా కసితో తనను తాను నిరూపించుకోవాలనుకున్న విజయ్ ఆ తర్వాత రసిగన్ అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఒకప్పుడు విమర్శించిన నోళ్లే శభాష్ అంటూ మెచ్చుకున్నారు.